ఎక్కువ కూడా ఇది ల్యాక్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బూతులు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతాను ఈ బిల్ చూసినప్పటి నుంచి. షోరూమ్ సర్వీస్ సెంటర్లు అయితే మారు ఇంతే, ఇట్లా ఏదైనా చిన్న, అందుకే మ్యాక్సిమం షోరూమ్లకి రారు ఎవరు ఈ సర్వీస్ సెంటర్లకి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఈరోజైతే మన బైక్కి క్లచ్ ప్లేట్స్, చైన్ స్పాకెట్ అయితే మార్పిచ్చేస్తున్నాము. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, బైక్కి 10,000 ఖర్చు ఉంది, 10K ఖర్చు ఉంది అనేసి. సో అది ఇదే చైన్ స్పాకెట్ ఒకటి, క్లచ్ ప్లేట్స్ అయితే మనం మార్పిచ్చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, క్లచ్ ప్లేట్స్లో మనం ఒట్టి ప్లేట్సే వస్తాయి కదా, అది ప్లేట్స్ మాత్రమే కాదు మనం మార్పిచ్చేది, మొత్తం అసెంబుల్ కిట్ వస్తుంది కదా, ఆ అసెంబుల్ అట్లే మార్చేసి కొత్త అసెంబుల్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి చైన్ స్పాకెట్ కూడా ఆర్డర్ పెట్టేసిన, వచ్చేసింది. ఎంతో కష్టం వల్ల మనకి వచ్చింది చైన్ స్పాకెట్. సో చైన్ స్పాకెట్ వచ్చేసి ఇదే రోలాన్ బ్రాస్. యాక్చువల్గా పోయినసారి అయితే రోలాన్ నార్మల్ ఎడిషన్ అయితే అది యూజ్ చేసిన బండికి, అది వచ్చేసి ఒక 10,000 అంటానా, 11,000 కిలోమీటర్స్ వచ్చింది. సో నేను అదే వాడదాం అనుకున్నా, బట్ వినయ్ బ్రో ఏమన్నాడంటే, ఈ రోలాన్ బ్రాస్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇంకా లైఫ్ ఎక్కువ వస్తుంది, 15,000 16,000 వరకు వస్తుంది మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి అన్నాడు. సో ఇంకా నేను అదే, దానికి 1,000 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఎక్కువ అంతే. బ్రాస్ వచ్చి గోల్డెన్, ఇది బ్రాస్ వచ్చి నేను తీసింది వచ్చేసి 3,500. రోలాన్ నార్మల్ ఎడిషన్ వచ్చేసి 2,700. రోలాన్ నార్మల్ అయితే మనకు చిత్తూరులోనే దొరికేస్తుంది, బ్రాస్ అయితే మనం ఆర్డర్ పెట్టాలి, చిత్తూరులో ఎక్కడ దొరకదు. సో అది ఈరోజు అయితే ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోయినా, క్లచ్ ప్లేట్స్ మనం ఇక్కడ మార్చుకోలేదు చిత్తూరులో, అదే మెయిన్ తప్పు. బిల్ ఎంత వేస్తుందో అని నాకు ఒకే టెన్షన్గా ఉంది. ఇప్పుడైతే మనము ఈ రెండు ఎక్కడ మార్పించుకుంటున్నామంటే, కాట్పాడి షోరూంలో మార్పించుకుంటున్నాము. నాకు అదే టెన్షన్గా ఉంది. వాళ్ళు కాల్ చేసిన ఇన్సేపు జస్ట్ ఒక 1 hour బ్యాక్ కాల్ చేస్తే, ఉంది అసెంబుల్గా ఉంది, చేంజ్ చేసినాం, 5,000 to 6,000 అవుతుంది క్లచ్ ప్లేట్స్ అన్నారు. నేను ఇంకా అట్లే, నా దగ్గర చైన్ పాకెట్ కూడా ఉంది, ఎట్లా తెచ్చేసేదా, ఫిక్స్ చేయించేస్తారా అంటే, తెచ్చేయండి మేము ఫిక్స్ చేయిస్తామన్నారు. సో వినయ్ అన్నకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, నేను అందుకే అన్నను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఇంక క్లచ్ ప్లేట్స్ కూడా అక్కడే ఉన్నాయి కదా, క్లచ్ ప్లేట్స్ అయితే ఎత్తికి అలసిపోయినా ఇక్కడ చిత్తూరులో ఫిక్స్ చేసుకున్నాను, బట్ లాస్ట్కి వాళ్ళ దగ్గరే దొరికింది. ఇంకా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఫిక్స్ చేసుకొని బిల్ ఎంత అవుతుందో అదే భయంగా ఉంది నాకు. ఇప్పుడే ఈ చైన్ పాకెట్కి ఒక 3,500 అయిపోయింది. ఇంకా నిన్న బండికి ఒక రాయల్ ఎన్ఫీల్డ్కి 2,000 సంథింగ్ ఎంతో అయ్యింది, ఆడికి 5,500 కంప్లీట్. ఇంకా ఇది ఒక 5,000 అనుకోండి, వాడు బిల్ ఎంత వేస్తాడో ఏమో, ఎంత అవుతుందో ఏమో తెలీదు, మన దరిద్రం అట్లుంది. ఇంకా రైడ్ కోసమే ఇప్పుడు బండి రెడీ చేస్తాను నేను. ఇంకా రైడ్ ఎట్లా కవర్ చేయాలో ఏం అర్థం కదా. సో చలో, నేను ఇప్పుడైతే హ్యామ్ ప్రకాష్ని పిలుచుకొని వెళ్తాను, ఎందుకంటే హ్యామ్ ప్రకాష్కి తమిళ్ బాగా వచ్చు కాబట్టి హ్యామ్ ప్రకాష్ని కూడా పిలుచుకొని వెళ్తాను. సో కొంచెం నీట్గా బండి రెడీ చేయిద్దాము, మనకి మన భాష వాళ్ళ భాష వచ్చి రాకుండా ఎందుకు ఊరికి అవసరపడేది. హ్యామ్ ప్రకాష్ అంటే తమిళ్లో, నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళు తమిళ్లో నీట్గా కన్వే చేయగలుగుతాడు. సో అందుకే బండి అయితే నీట్గా రెడీ చేయించుకొని వచ్చేద్దాం. యాక్చువల్గా ఇది విజయవాడ వెళ్ళినాం కదా మొన్న రీసెంట్గా, అప్పుడే చేయించుకోండాలి, బట్ ఏమంటే అప్పుడు బాగా రఫ్గా యూస్ చేసి రిటర్న్ వచ్చి చిత్తూరుకి వచ్చి నీట్గా చేంజ్ చేయిద్దాం అనుకున్నా. బట్ ఇంకా అయిపోయింది, సీన్ అయిపోయింది. బండి కూడా పికప్ తగ్గింది, చైన్ అయితే అసలు ఘోరంగా వస్తుంది సౌండ్, అట్లా వస్తుంది సౌండ్ చైను. సో అందుకే నా వల్ల కాలే. ఇంకా చైన్ కూడా బాగా మెయింటైన్ చేసిన, పోయినసారి కన్నా ఈసారి బెటర్గా మెయింటైన్ చేసిన. సో ఈసారి కూడా చైన్ నీట్గా బెటర్గా మెయింటైన్ చేయాలి. సో అది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఆ దేవుడి దయ వల్ల బిల్లు కొంచెం తగ్గిస్తే బాగున్నాను కాట్పాడి షోరూమ్ వాళ్ళు. సో చలో వెళ్దాం. బండి చూడండి ఎంత గలీజ్గా ఉందో, అయిపోయింది. విజయవాడ నుంచి వచ్చింది, అసలు బండి ఎత్తలా. మళ్ళీ మొన్న బుల్లెట్కి పెట్రోల్ అయిపోయినప్పుడు అప్పుడు ఎత్తిన అంతే. మీకు ఒక సైడ్లో ఆపేసి బండి కండిషన్ చూపిస్తా, ఇక్కడ చూడండి, ఒక సెకండ్ చూపిస్తా మీకు. చైన్ చూడండి, చైన్ పోయింది. చైన్ ఎట్ట సౌండ్ వస్తుందంటే మామూలుగా రాలేదు సౌండ్, గర్ర 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 గర్ర. నాకు ఇప్పుడు మీకు కూడా నేను బండి డ్రైవ్ చేసినప్పుడు వినిపిస్తూ ఉంటుంది. చైన్ అయితే పోయింది. నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్ బండి కూడా పికప్ చాలా అంటే చాలా తగ్గింది. చూడండి, స్క్రూ కూడా లూజ్ అయిపోయింది, చూసుకొని కూడా నేను. స్టాండ్ చూడండి, మీకు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సౌండ్ వినిపిస్తుంది మ్యాక్సిమం, అంత సౌండ్ వస్తుంది. అసలు విజయవాడ నుంచి వచ్చినప్పుడు నేను చూడాలి చిత్తూరుకి గర్ర 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 అని, అంటే ఈ స్పాకెట్ కూడా ఎక్కువ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేసి, బట్
నేను ముందే చెప్తున్నా కదా మీకు, ఇది నాకు బండి విజయవాడలోనే హ్యాండ్ ఇస్తుందేమో అనుకున్నా. నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలోనే హ్యాండ్ ఇస్తుందేమో అనుకున్నా, బట్ వేయలేదు. ఇప్పుడు మీకు ముందే చెప్తాను చూడండి, ఈ వీడియో లాస్ట్లో మీకు బిల్లు చూపిస్తా, మీరే షాక్ అవుతారు. ఎవరైనా ఇట్లా స్పేర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అబ్బా, ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు స్పేర్స్ అనేసి. నాకు కావాల్సినప్పుడు అంతా నేను బండల్గా తెచ్చుకుంటా. ఇట్లా ఈ తలనొప్పే నాకు వద్దు. ఇప్పుడు ఈ చైన్స్ పాకెట్ బ్యాగ్లో వేసుకొని పోతాను, నా కాలేజ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తానా. ఈడ మాపాక్షి దగ్గర హేమ్ ప్రకాష్ని పిక్ చేసుకొని యువ కూడా వస్తాడంట. సో ఇంక అట్లే వెళ్ళేసి ముగ్గురం, బండి మ్యాక్సిమం నాది ఈ రోజు పడుతుంది, ఇంకా సాయంత్రం ఇస్తాడు వాడు. సో ఇప్పుడైతే హేమ్ ప్రకాష్ని పిక్ చేసుకొని యువ కూడా వచ్చేసినాడు, అనిపిస్తున్నాడు కదా. సో యువ కూడా వచ్చేసినాడు, వెళ్తాను ముగ్గురము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ఇప్పుడు మేము బండి ఇస్తాం ఒక 12:30కి అట్లా వెళ్ళిపోతాం అనుకోండి షోరూమ్కి. 12:30కి ఇస్తే కూడా నాకు తెలిసినంత వరకు ఈవినింగ్ చేస్తాడు, ఎందుకంటే మనం లంచ్ టైంలో వెళ్తాం కదా. ఆ షోరూమ్ తెరిచేదే 10కి అనుకోండి. ఇంకా నేను అన్నీ కనుక్కొని చిత్తూరు నుంచి బయలుదేరి ఇక్కడ కొంచెంసేపు యువ కోసం కొంచెంసేపు వెయిట్ చేసి అంతా అయిపోయింది దగ్గర దగ్గర ఒక 1 అవర్. ఇక్కడ ఉంది చూసినారా ఒమేగా హెల్మెట్స్ అనేసి, ఇక్కడ సుజుకి షోరూమ్ రైట్ సైడ్ ఇక్కడ ఉంది. ఇక్కడే నా హెల్మెట్ కొన్నా మొన్న కాట్పాడికి వచ్చినాం కదా రైడ్కి ముందు. జేబీ రేసింది ఇక్కడే కొనింది. ఆ వీడియోలో ఇంటర్కామ్ అన్నా, అది ఇంటర్కామ్ కాదు బ్లూటూత్, అది సారీ నా మిస్టేక్. అది ఇక్కడ తిరిగేయాలి మనము. ఇదే హైవే మనకి కోయంబత్తూర్ వరకు వెళ్ళినాం కదా, అప్పుడు ఇదే హైవేలో వెళ్ళిన మనం కోయంబత్తూర్ వరకు. సూపర్ ఉంటుంది ఈ హైవే మాత్రం, స్ట్రైట్ రూట్. సో ఇంకా లోపలికి వెళ్ళేసి మీకు క్లారిటీగా అన్ని తీసుకొని స్పేర్స్ ఎంత అవుతుంది ఏం చెప్తా మీకు. సో ఇప్పుడైతే బండి అయితే ఇచ్చేసిన లోపల వాళ్ళకి వచ్చేసి స్పాకెట్ కూడా వాళ్ళ చేతికే ఇచ్చేసిన. స్పాకెట్ ఇచ్చేసి ఇంకా మేమైతే లంచ్ కోసం అయితే బయట వచ్చేసినాము. ఇంతసేపు కొంచెం బిల్లింగ్ వర్క్ జరుగుతుంది, ఏమేమి చేంజ్ చేయాలి ఏమేమి అనేసి. ఇప్పుడు మనం చేంజ్ చేస్తాం అనేది వచ్చేసి మన బైక్లో వచ్చేసి ఆయిల్ ఫిల్టరు అండ్ క్లచ్ ప్లేట్స్ మార్చి, అది మ్యాండేటరీ కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చైన్స్ పాకెట్ కూడా ఇచ్చేసిన, రిమూవ్ కూడా చేస్తున్నారు. లోపల ఎక్కువ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఏం మాట్లాడలే. చూద్దాం వీళ్ళు సర్వీస్ సెంటర్ కదా ఎట్టదా ఉంటుంది ఏమనేసి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చైన్స్ పాకెట్ అయితే చేంజ్ చేసినారు చూడండి. టైం వచ్చేసి ఇప్పుడు 2:20 అవుతుంది. ఆయిల్ కూడా రిమూవ్ చేసినారు. ఆయిల్ ఈసారి చాలా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సాంగ్స్ ఏది ప్లే చేయలే కాబట్టి మనకు కొంచెం పర్మిషన్ లోపలికి వచ్చి వీడియో తీస్తాను నీట్గా. ఇది మన పాత చైన్స్ పాకెట్ చూడండి, దీని సిచ్యువేషన్ ఎట్లుందో. ఇది కొత్తది, ఇంకేంలే, ఇంకా అటుపక్క నీట్గా రిమూవ్ చేసినారు. అక్కడ చూడండి ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్, ఇంక క్లచ్ ప్లేట్స్ ఒకటి మార్చేస్తే కంప్లీట్ బండి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి నీట్గా బైక్ని అయితే రెడీ చేసుకొని వచ్చేసినాము కాట్పాడి కేటీఎం షోరూమ్ నుంచి. ఇప్పుడు మీకు క్లారిటీగా బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత అయింది ఏమనేసి. నేను తెల్లారి భయపడింది నిజమే చేసినారు వీళ్ళు. సో బిల్ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. మనము ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఏమేమి చేంజ్ చేసినాము: మోటార్లు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, అసెంబ్లీ క్లచ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ఫిల్టర్, ఎలిమెంట్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, నెక్స్ట్ వచ్చేసి స్పార్క్ ప్లగ్, కూలెంట్ ఆయిల్, గ్యాస్కెట్ క్లచ్ కవరు. సో దీంతో స్పార్క్ ప్లగ్ నేను చెప్పలా చేంజ్ చేయమనేసి, ఎయిర్ ఫిల్టర్ నేను చేంజ్ చేయమని చెప్పలా. ఎయిర్ ఫిల్టర్ నాది కొత్తది, స్పార్క్ ప్లగ్ కూడా నాది కొత్తది. 5 months బ్యాకే చేంజ్ చేయించిన. అసలు ఎందుకు చేంజ్ చేసినారో నాకే తెలియదు వాళ్ళు. ఇంకొకటి ఏమంటే నా బండి దగ్గర అసలు నన్ను నిల్చుకొని కూడా లేదు. ఫస్ట్ అయితే వీడియో తీయొద్దన్నారు. సో నేను ఓకే, సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉంటాయన్నారు. నెక్స్ట్ థింగ్, నేను బండి దగ్గర నిల్చుకుందామంటే కూడా నన్ను ఉండనీయలేదు ఎక్కువసేపు. దాదాపు ఒక 5 hours వదిలింటా బైక్ని కేటీఎం షోరూంలో. 5 hours వదిలితే దాదాపు నేను ఒక 30 minutes కూడా నా బైక్ దగ్గర నేను నిల్చుకోలేదు, చూడలే వర్క్ ఏం జరుగుతుంది ఏమనేసి. ఇంకా నేను ఎట్లా చెప్పండి వీళ్ళు అసలు మార్చినారా లేదా, నిజంగానే మార్చినారా లేదా అనేసి ఈ స్పేర్స్. నాకైతే ఈ మోటార్ ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ ఓకే, కానీ ఈ స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ కాడే చాలా డౌట్ కొడుతుంది. దీనికి ఈ స్పేర్స్కి వచ్చేసే బిల్ ఎంత అయింది, 6,376 అయింది. సో ఇది ఓకే, ఇది స్పేర్ పార్ట్స్కి ఇంత అయితే అది కరెక్టే, నేను కాదనలేదు.
నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఛార్జెస్ వేసినాడు. లేబర్ ఛార్జెస్ 2200 వేసినాడు. సరే ఓకే, లేబర్ స్పేర్స్ రెండు కలిపి 8000 సంథింగ్ ఎంత అవుతుంది, 8500 సంథింగ్ ఎంత అవుతుంది అన్నాడు. సో ఓకే, అది కూడా ఇక్కడ వరకు నాకు ప్రాపర్గానే అనిపించింది. బట్ ఇక్కడ ఇటు చూడండి, ఐజిఎస్టీ లేబర్ అంట, ఐజిఎస్టీ పార్ట్ అంట, ఐజిఎస్టీ లేబర్ మళ్ళీ అంట 1091, 400, 6 రూపీస్ తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఐజిఎస్టీ లేబరు 382 అంట, ఒక 12 రూపీస్ తక్కువ. దగ్గర ఇదే 1900 సంథింగ్ ఎంత వస్తుంది ఈ బిల్లు. ఇది మొత్తము నేనేమనుకున్నా, వెనకాల బిల్లు ఉంది చూసినారా పార్ట్స్, దాంట్లోనే ట్యాక్స్ అన్నీ యాడ్ అయి ఉంటుందేమో అనుకున్నా. బట్ వెనకాల ఇది ఎందుకు వేసినారు అని అడిగితే సింపుల్, వెనకాల వేయలేదు ఇక్కడ వేసినామన్నారు. వెనకాల ట్యాక్స్ వేయకుండా అంత అమౌంట్ ఎందుకు వచ్చిందో ఏమో నాకు అసలు ఈ బిల్లే అర్థం కాలేదు. అక్కడ బిల్లింగ్ మేనేజ్మెంట్లో రమేష్ బాబు అనేసి ఆయన ఉంటాడు. ఆయన అసలు ఏందో అసలు బిల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎట్లా అంటే అట్లా చెప్పినాడు, నాకేం అర్థం కాలే. సో ఇంత డబ్బు తీసుకొని కూడా ప్రాపర్ చేసినారంటే వరస్ట్గా చేసినారు. బండి వస్తా అంటే చిన్న సౌండ్ వచ్చింది. నేను అక్కడ కూడా రైడ్ చేసి మళ్ళీ వచ్చి చూపించిన వాళ్ళకి ఇట్లా సౌండ్ ఏదో వస్తుందంటే అది కామన్, అది నార్మల్, అదంతా కొంచెం వాడుతూ ఉంటే సౌండ్ తగ్గిపోతుంది అన్నారు. సో ఇది బిల్లు. నాకు ఒక్కటే చెప్పండి మీరు, ఈ బిల్లు నిజంగానే వర్త్ అనిపిస్తుందా లేదా? ఇంత బిల్లు స్పేర్స్కి జెన్యూన్గా అంటే 6500 అంటే ఐ యాక్సెప్టెడ్. లేబరు 2200 అంటే ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ వరకు నో ప్రాబ్లం. ఇంకొక 1500, 1800 అసలు ఎందుకు కట్టినానో నాకే తెలీదు, ఊరికే వేస్ట్గా కట్టానని అనిపిస్తుంది నాకైతే. షోరూమ్ సర్వీస్ సెంటర్లు అయితే మారు ఇంతే, ఇట్లా ఏదైనా అందుకే మ్యాక్సిమం షోరూమ్లకి రారు ఎవరు, ఈ సర్వీస్ సెంటర్లకి. ఇందుకే ఇట్లా బిల్లు వేస్తారనేసి సర్వీస్ సెంటర్లకి ఎవరు రారు. ఇంకొకటి ఏమంటే స్పేర్ పార్ట్స్కి నేను మీరు అనుకోవచ్చు, ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వు బయట చేసుకోవచ్చు కదా, ఎందుకు షోరూమ్కి వెళ్ళినావు అనేసి. నాకు వాళ్ళు స్పేర్ పార్ట్ ఇవ్వలేదు. క్లచ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ క్లచ్ ప్లేట్స్ ఇవ్వలేదు వాళ్ళు నాకు. మామూలు ప్లేట్స్ అయితే 1200, అది నేను బయట ఇచ్చేసుకునేసంట. బట్ నేను మార్చాల్సింది అసెంబుల్గా మార్చాలి, లైఫ్ ఎక్కువ వస్తుంది అనేసి. సో అది నాకు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు వాళ్ళు. సో గైస్ అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. నేను ఎక్కువ కూడా ఇది ల్యాగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బూతులు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతాను ఈ బిల్ చూసినప్పటి నుంచి. సో గైస్ అది. సో సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.